కింగ్డమ్ మూవీ హిట్ అని కొంతమంది, ఫ్లాప్ అని కొంతమంది కొట్టుకు చేస్తున్నారు. మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. నిజమైన తెలుగు సినిమా ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడు ఈ సినిమా గురించి అనేది కామెంట్స్ చూస్తే అర్థం కావాలి. సో మిస్ అవ్వకుండా పబ్లిక్ టాక్ ఏముంది సినిమాకి, హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. విజయ్ దేవరకొండ విషయంలో కొన్నిసార్లు చూస్తే నిజంగా పాపం అనిపిస్తుంది. ఉన్న హీరోల్లో నాని తర్వాత టైర్ 2 హీరోల్లో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా అనిపిస్తాడు. నా పర్సనల్ ఒపీనియన్, ఎవరిని తక్కువ చేయట్లా, నాగ చైతన్య కంటే కొంచెం బెటరే అనిపిస్తాడు మనోడు. బట్ స్టోరీ సెలక్షన్స్ ఆ మధ్యకాలంలో చాలా 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 వరస్ట్గా ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి స్టోరీ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడా? ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమా ఎవరిని తీస్తాడు? అసలు లైగర్ లాంటి స్టోరీ ఎవరిని ఒప్పుకుంటాడా? ఖుషి లాంటి నీరసం స్టోరీ ఎవరిని యాక్సెప్ట్ చేస్తాడా? అంటే ఇవన్నీ కూడా తలకాయ నొప్పి స్టోరీలను నెత్తి మీద పెట్టుకున్నాడు. లైగరు, ఫ్యామిలీ స్టారు, వరల్డ్ ఫేమస్ లవర్, ఈ మూడు కూడా పొరపాటును కూడా బ్రేక్ ఈవెన్ అవ్వకూడనటువంటి ఒక చీపెస్ట్ వర్స్ట్ స్టఫ్ని తెర మీద తీసుకొచ్చాడు. అయితే కథ నడిచింది అట్లా. తర్వాత ఖుషి వచ్చింది. ఖుషి కొద్ది గొప్ప సమంత వల్ల కాస్త అంత అట్లా నడిచింది. అది కూడా మధ్య డైరెక్టర్ కాబట్టి పర్లేదు అనుకుంటే అది కూడా మార్జిన్ వరకు వచ్చి ఫ్లాప్ అయింది. అయితే ఈ మూవీకి 52 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ అబ్బాయి ఇది కింగ్డమ్కి. అన్ని ఫ్లాపుల తర్వాత కూడా ఇంత మంచి ఓపెనింగ్ రావడం అని నేనైతే నిజంగా షాక్ అయ్యా. అవుతుంది అంటే షాక్ అంటే రీజన్ కూడా అర్థమైంది, తర్వాత అర్థమైంది. 19 కోట్లు వరల్డ్ వైడ్ షేర్ వచ్చింది డే 1. చాలా పెద్ద నెంబర్. 52 కోట్లు అంటే 52 కోట్ల టార్గెట్కి 19 కోట్లు వచ్చిందంటే దాదాపు 35% రికవరీ అయింది. మిగిలినటువంటి 65-65% అవ్వాలి. సో ఈ పరిస్థితుల్లో విజయ్ దేవరకొండకి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. గౌతమ్ తిన్ననూరి ఈ లెవెల్లో తీసుకురావడం. ఎందుకంటే ఇప్పుడు టైర్ 2 హీరోలకి మీకు సుకుమారో లేకపోతే ఇంకొకళ్ళు ఎక్కడ వస్తారు, తండేల్ డైరెక్టర్, నానికి హిట్ 3 డైరెక్టర్ ఇట్లాంటి వాళ్ళు వస్తారు తప్ప గౌతమ్ తిన్నూరి లాంటి వాళ్ళు రేపు రాహుల్తో తీస్తున్నాడు. ఏది మన నానితో సినిమా తీశాడు, సాయి పల్లవి నానితో సినిమా తీశాడు, ఆ డైరెక్టర్తో తీస్తున్నాడు ఇప్పుడు నా విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ. ఇట్లాంటి మూవీస్ వస్తే అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద వరల్డ్ సినారియోస్, మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి థియేట్రికల్ రిలీజ్, ట్రైలర్ కట్ వీటి మీద వెళ్తాయి టైర్ 2 హీరోల సినిమాలు. సో ఇక్కడ దాకా వచ్చాక కూడా ఇది మళ్ళీ రికవర్ అవుతుందా లేదా అనేటువంటి ఒక టెన్షన్. ఈ వీకెండ్ ఈ సినిమా సరిగ్గా రన్ అవ్వగలిగితే, ఎందుకంటే 20 crores వచ్చిన తర్వాత నుంచి తగ్గుతూ వస్తుంది ఆబ్వియస్లీ ఏ సినిమా అయినా. సో ఈ వీకెండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ రాబోయేటువంటి ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు సండే వస్తుంది. సో అంటే ఇంత మంచి హిట్ కొట్టిన తర్వాత కూడా టాక్ కూడా బాగుంది, అయినా కూడా ఇంకా హిట్ కోసం తను ఆలోచించాలి, కంగారు పడాలి, మార్జినల్ హిట్ అవుతుందా అనేటువంటి ఒక టెన్స్ మోడ్ అనేది నిలబడడం అనేది నిజంగా ఇబ్బందికర పరిస్థితి. తెలుగు సినిమాకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే హీరోలు ఎక్కువ. మీకు టాప్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఈ 6 టాప్ హీరోలు. వీళ్ళు కాకుండా ఈ టైర్ 2లో మళ్ళీ నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, సిద్ధు జొన్నలగడ్డ, రామ్ పోతినేని, ఇట్లా హీరోలు ఎక్కువ, డైరెక్టర్లు తక్కువ అయిపోయారు. అంటే టాప్ లెవెల్ డైరెక్టర్లు చూసుకుంటే మనకు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ ఇట్లా 5-6 మాత్రమే కనబడతారు, అనిల్ రావిపూడి. సో ఇట్లా వీళ్ళే కనబడతారు. డైరెక్టర్లు తగ్గిపోయారు, హీరోలు చరిష్మాలు ఎక్కువైపోయాయి. అందువల్ల డైరెక్టర్లు స్ట్రాంగ్ డైరెక్టర్ రావాలి తెలుగు సినిమాలో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.